హాయ్. ఇంటికి వెళ్ళినా బోరింగ్గా ఉంది. సో ఫస్ట్ టైం ఐ థింక్ నేను బయటకు వచ్చేసాను. అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ చూపించాను. ఇది ఒక వ్లాగ్ ట్రావెల్ టైప్ అనుకోకండి. జస్ట్ చిన్న స్టోరీ చెప్తాను, వినండి. వీలైనంత వరకు స్టోరీ వినండి. దెన్ మీకు ఒక అర్థమవుతుంది నేను చెప్పే స్టోరీ ఏంటో అనేది. ఇది వల్గర్గా కాదు, జస్ట్ ఒక రకంగా చెప్పాలని చెప్తున్నాను. వల్గర్గా తీసుకోకండి, బికాజ్ స్టోరీ మంచి సెన్స్ ఉంది. ఇది నేను బుక్లో చదివాను, సో అందుకే చెప్తున్నాను. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేను చేసిన తప్పులే మళ్ళీ నేను చేయదలుచుకోలేదు. చిన్నప్పటి నుంచి ఏం చేశానంటే, ప్రజెంట్లో ఎక్కువగా లీవ్ చేయకుండా లేదా పాస్ట్లో ఉండటమా లేదా ఫ్యూచర్లో దేనికోసం తారస్ పడిపోవటం అలాంటివి చేశాను. సో నేను చిన్న స్టోరీ చెప్తాను దీనికి. ఒక ఫార్మరు ఆస్తులు పంచడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు ఫార్మర్కి. సో ఫీల్డ్ ఉంది. సో 1 ఎకరం ఉంది. ఆ ఎకరము కండిషన్ పెట్టాడు ఆ పొలం పంచాలంటే కొడుకులకి. ఆ కండిషన్ ఏంటంటే, ముగ్గురికి 3 బాతులు ఇస్తా అన్నాడు. ముగ్గురికి 3 బాతుల్లో ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఎక్కువ అమ్ముకొని వస్తారో ఒక్కొక్క బాతుని, వాళ్ళకి నేను ఈ పొలం రాసిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ ఐక్యూని బట్టి అతను ఇవ్వాలి అనుకున్నాడు. ఐక్యూ ఏంటి, అతను వాళ్ళ తెలివితేటలను బట్టి ఇవ్వాలనుకున్నాడు. సో ఇక్కడ స్టోరీ ఎక్కడ మళ్ళిందంటే, లాస్ట్ వరకు చూస్తే అర్థమైద్ది. సో ఇది వల్గారిటీగా ఉండొచ్చు, బట్ ఎనీవే నేను ట్రై చేస్తా. సో ఏం జరుగుద్దంటే, ఫస్ట్ సన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు $10కి అమ్ముకొని వచ్చేసాడు. $10 ఎగ్జాక్ట్గా. అంటే చాలా ఇంటెలిజెంట్ అనమాట. $10 అలా వెళ్ళి మార్కెట్లో వెళ్ళి అమ్ముకొని వచ్చాడు. సెకండ్ సన్ ఉన్నాడు. సెకండ్ సన్ ఏంటంటే, మామూలుగా తెలిసిందే కదా, సెకండ్ సన్ కొంచెం ఐక్యూ ఎక్కువ. ఇతను ఏం చేశాడంటే మార్కెట్కి వెళ్ళలేదు, ఎందుకంటే ప్రైసెస్ ఉంటాయి. సో అతను ఏం చేశాడంటే ఊర్లోనే తిరిగాడు. ఊర్లో తిరిగి ఒక ఫార్మర్ దగ్గర $12కి అమ్ముకుంటాడు. అంటే $2 ఎక్స్ట్రా ఫస్ట్ సన్ మీద. సో ఇంకా లాస్ట్ వాడు ఒకడు మిగిలాడు. సో అందరూ మిగతా వాళ్ళిద్దరు వచ్చి ఫాదర్కి డబ్బులు ఇస్తారు. ఫస్ట్ $10 ఫస్ట్ సన్ $10 సంపాదిస్తే $10 ఇచ్చేస్తాడు. సెకండ్ సన్ కూడా $10 సంపాదిస్తే సెకండ్ సన్ కూడా ఇచ్చేస్తాడు. ఇక థర్డ్ సన్ మిగిలాడు. థర్డ్ సన్ మిగిలింది ఏంటంటే, ఇది చాలా క్యూరియస్గా ఉంటుంది, చూడండి. సో థర్డ్ సన్ ఏంటంటే, వీళ్ళిద్దరు అమ్ముకున్నారు, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా మూడో వాడు మిగిలాడు కదా, ఇప్పుడు లోపల ఏదో యాంగ్జైటీగా ఉన్నాడు, చాలా ఫీల్ అవుతున్నాడు, అమ్మో మన వల్ల అవుద్దా అని, గోవిందా అనుకుంటాడు. సో చిన్న ట్విస్ట్ జరుగుద్ది. ఇక్కడ ఏంటంటే దారిలో వెళ్తుంటాడు. సో దారిలో వెళ్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే, అతను వెళ్తూ ఒక గర్ల్ కలుసుద్ది. ఓకేనా. గర్ల్ అంటే ఒక ఉమెన్ టైప్ అనుకోండి. గర్ల్ కలిసి ఆ బాతుని చూసి ఇష్టపడుద్ది. ఓకేనా. ఈ మూడో సన్ కూడా, ఈ థర్డ్ సన్ కూడా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. సో అతను ఆ అమ్మాయి వచ్చి డైరెక్ట్గా విని అడుగుద్ది, నాతో 2 hours రిలేషన్షిప్లో ఉంటావా, దెన్ నేను ఈ బాతు నాకు ఇచ్చేయని, నేను నీతో 2 hours రిలేషన్షిప్లో ఉంటాను అని చెప్తుంది. సో మనోడు మరి సన్ కాబట్టి మరి అబ్బాయిగా తెలిసిందే కదా. సో క్యూరియస్ పడ్డాడు, 2 hours రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. సో ఇప్పుడు బాత్ ఎవరి చేతిలో ఉంది, అమ్మాయి చేతిలో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే 2 hours స్పెండ్ చేశారు, అంతా బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే, నేను నీకు ఈ బాత్ ఇవ్వాలంటే నువ్వు నాతో మళ్ళీ 2 hours స్పెండ్ చేయాలంటది. ఇది ఎక్కడ కర్మరా అనుకొని మళ్ళీ థర్డ్ సన్ అనుకుంటాడు. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుద్దంటే, మళ్ళీ 2 hours స్పెండ్ చేస్తారు, హ్యాపీగా గడిచి సాగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు $2, ఇప్పుడు ఆ డాలర్ సంగతి మర్చిపోయాడు, అసలు ఏంటో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే, చివరికి అలా ఏం పని చేయట్లేదు, వెతుకుతున్నాడు. మరి ఏం చేయాలి, డబ్బులు ఎలా అయినా బాత్ అమ్మాలి, వాళ్ళకంటే బెటర్గా అమ్మాలి, అప్పుడే ఫీల్డ్ వస్తుంది ఆ ఎకరం పొలం, లేదంటే గోవిందే. సో అలా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్న క్రమంలో ఏం జరుగుద్దంటే, కారు గుద్దుద్ది. అతను కారు గుద్దుద్ది. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే చెప్తాను చూడు, చిన్న ట్విస్ట్. బాతు కూడా చచ్చిపోద్ది. ఆ ఇద్దరు కింద పడతారు, చిన్న గాయం అవుద్ది. సో బాతు చచ్చిపోయిన తర్వాత ఆ కారులో ఉన్న ఓనర్, అంటే కారు గుద్దిద్దు కదా, ఆ ఓనర్ వచ్చి, బాబు నీకు సారీ అంటే అపాలజీ చెప్తూ ఒక $20 ఇస్తాడు. అలా రిటర్న్ వెళ్ళిపోతాడు ఫాదర్ దగ్గర $20 ఇస్తాడు. అర్థమైందా. $20 ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి వస్తుంది, థర్డ్ సన్కి వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ లైక్, అంటే టూ మచ్ సీరియస్గా తీసుకోకూడదు అని అర్థమైంది. చాలా రియలైజ్ అయ్యానులే, చాలా స్పిరిచువల్గా ఉంటాను ట్రై చేస్తున్నాను ఈ మధ్య. చాలా అంటే చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయిపోయాను. అంటే లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే, మార్కులు, క్లాస్ టాపర్లో, కాలేజీ టాపర్లు రావటమే లైఫ్ అంతా జరిగిపోయింది. ఏదో IPS IAS ఆఫీసర్లో ఏదేదో గొప్పగా సాధిద్దాం అనుకుని ఏదేదో అనుకున్నాం, కానీ మనల్ని మర్చిపోయి అంత చేయకూడదు. ఏదైనా ఎక్సెసివ్గా చేస్తే ప్రాబ్లం అవుద్దని నేను తెలుసుకున్న తర్వాత నాకు ఇది రియలైజ్ అయ్యాను. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే, లివ్ ఇన్ ద ప్రెజెంట్, నాట్ ఇన్ ద పాస్ట్ ఆర్ ద ఫ్యూచర్. సో
నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ మీరు చేయకండి. ఆల్రెడీ చాలా లాస్ అయ్యాను, మీరు కూడా అదే విధంగా లాస్ అవ్వకండి. వీలైనంత వరకు త్వరగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై టు బీ స్పిరిచువల్, నాట్ రిలీజియస్. అప్పుడు మాత్రమే యూ విల్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ లైఫ్. అదర్వైజ్ నీకేం అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్